ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీరు భయపడకుడి, మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ముందుకు నడిపించును గాక. ఈ రోజున దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. మీరు భయపడుతుంది ఎందుకు అంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకున్నటువంటి పోషణను బట్టి మీరు భయపడతా ఉంటున్నారేమో. ఏమి తినాలి, లేకపోతే ఏ రకంగా మా యొక్క ఆకలిని తీర్చుకోవాలి, లేకపోతే నా యొక్క అనారోగ్య సమస్యలు ఏ రకంగా బాగుపడిపోతాయి, ఇలా నీకున్నటువంటి అనారోగ్య బలహీనతలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, సమస్త ఏ రకమైనటువంటి టెన్షన్స్ అయినా సరే వాటన్నిటిని బట్టి నీవు భయపడుతున్నటువంటి పరిస్థితులు నీ యొక్క కుటుంబంలో చెలరేగుతున్నాయేమో. ప్రియ దేవుని బిడ్డారా, ఆ పరిస్థితులన్నిటిని చూసి నువ్వు భయపడిపోతా ఉంటున్నావు. అయితే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే మీరు భయపడకూడదు. ఎందుకు అంటే అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పిచ్చుకలు, జీవులు, ప్రాణులు ఇవన్నీ చూస్తే అవి ఏ రీతిగా వాటి యొక్క పోషణ జరుగుతుంది, అయినప్పటికీ అవి చింతించట్లేదు, బాధపడట్లేదు. అవి పక్షులు అయినప్పటికీ కూడా, అవి జీవులు అయినప్పటికీ కూడా ఏ రకముగా కూడా అవి భయపడకుండా ఏ రోజు కావలసినటువంటి ఆహారాన్ని ఆ రోజున అవి సిద్ధపరచుకుంటున్నాయి. దేవుడు వాటికి సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో పిచ్చుకలను, జీవులను పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను పోషించడా, నన్ను పోషించడా, మనల్ని పోషించడా? తప్పకుండా పోషిస్తాడు. ఈరోజు నా పరిస్థితి ఏంటి, నా యొక్క కుటుంబం ఎలా ముందుకు కొనసాగించబడాలి, ముందుకు నడిపించబడాలి అని రకరకాలైనటువంటి టెన్షన్స్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బయటికి రా. దేవుడి మీద విశ్వాసం ఉంచు. పిచ్చుకల్ని పోషిస్తున్నటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా పోషించనై ఉంటున్నాడు. ఆమె మరి ఈ ఉదయకాల సమయంలో కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. మీ బలం చేత, మీ శక్తి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపి బలపరిచి స్థిరపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.